ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీత శామ్. ఫ్రెండ్స్, వీడియో అయితే ముందుగా లైక్ చేసి అయితే ఎండ్ వరకు చూసి అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. సో ఇంకా ఓటింగ్ విషయానికి వస్తే తనుజ గారు అయితే నెంబర్ 1 పొజిషన్లో వన్ సైడ్ ఓటింగ్ అయితే పడుతుంది. సో తనకైతే 36% ఓటింగ్ అయితే పడుతుంది. సో సెకండ్ పొజిషన్ వచ్చేసి సంజన గారు కూడా ఒక మాదిరి ఓటింగ్ అయితే పడుతుంది. 14% ఓటింగ్ అయితే పడుతుంది. సో ఇంకా థర్డ్ పొజిషన్లో అయితే డిమాండ్ పవన్ అయితే ఉన్నారు. డిమాండ్ పవన్కి అయితే ఒక 11% ఓటింగ్ అయితే పడుతుంది. ఇప్పటి వరకు అయితే డేంజర్ అని చెప్పాలి. సో డిమాండ్ పవన్ వచ్చేసి భరణి గారితో అయితే నామినేషన్లో అయితే ఛాలెంజ్ చేశాను, టికెట్ ఫినాల్ నాదే అని. సో ఇంకా భరణి గారి చేతిలోనే ఓడిపోవడం అనేది నిజంగా చాలా బాధాకరమైన విషయం అని చెప్పాలి డిమాండ్ పవన్ విషయంలో. సో ఇంకా ఫోర్త్ పొజిషన్లో ఉన్నదైతే భరణి గారు కూడా సేమ్ ఒక 11% ఓటింగ్ అని పడుతుంది. సో వీళ్ళిద్దరు కూడా డేంజర్ జోన్లోనే ఉన్నారు. ఇంకా ఫిఫ్త్ పొజిషన్ వచ్చేసి రీతు గారికి అయితే ఒక 8% ఓటింగ్ అయితే పడుతుంది. సో సుమన్ శెట్టికి కూడా సేమ్ ఒక 8% ఓటింగ్ అని పడుతుంది. మొత్తం నలుగురు అయితే డేంజర్ జోన్లో ఉన్నారు. మీ ఫేవరెట్ కంటెస్టెంట్కి మాత్రమే మీరు ఓట్ చేసుకోండి. నా ఛానల్